రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. రాష్ట్రంలోని 3 ప్రధాన పార్టీల నుంచి 3 స్టార్ క్యాంపెయినర్లు రంగంలోకి దిగి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి తరఫున సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి తరఫున కేటీఆర్, బీజేపీ అభ్యర్థి తరఫున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గెలిపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు. ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. పాదయాత్రల ద్వారా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యాడు 3 పార్టీ నేతలు. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు వివరిస్తూ కాంగ్రెస్ నేతలు, ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ బీఆర్ఎస్ నేతలు, మాకు కూడా ఒక్క ఛాన్స్ ఇవ్వాలని బీజేపీ నేతలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. నవంబర్ 11వ తేదీన ఉప ఎన్నిక పోలింగ్ జరగబోతోంది. నవంబర్ 14వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించే ఎన్నికకు సంబంధించి కూడా ఇక్కడ పొలిటికల్ హీట్ పెరుగుతుందని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే ప్రచారాలకు సంబంధించి కూడా గడువు సమీపిస్తున్న తరంలో కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీల మధ్యలో కూడా మాటల తూటాలు పేరుతున్నాయి. కౌంటర్లకు సంబంధించి కూడా ఏదైతే కౌంటర్లు ఇచ్చుకుంటున్న పరిస్థితులు నెలకొన్న అయితే కనిపిస్తున్నాయి. ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా కంటోన్మెంట్ తర్వాత జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో కూడా తాము ఖచ్చితంగా గెలుస్తామని కూడా ధీమాతో ప్రచారాలు కొనసాగిస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా తమ సిట్టింగ్ సీట్ను చేజిక్కించుకోవాలని కూడా ఖచ్చితంగా జూబ్లీ హిల్స్లో తాము గెలవబోతున్నట్టు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బీజేపీకి సంబంధించి కూడా తాము జూబ్లీ హిల్స్లో గెలుస్తాం, తమకు టీడీపీకి సంబంధించి కూడా సపోర్ట్ ఉంటున్నట్టుగా కూడా ప్రకటన జరుగుతూ ఉన్నది. ఒకవైపు కేటీఆర్ కావచ్చు, అలాగే మంత్రి ఏదైతే కిషన్ రెడ్డి, అలాగే సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా స్టార్ క్యాంపెయిన్లుగా ప్రచారాలు చేస్తున్నారు. కార్నర్ మీటింగ్లు కూడా మాట్లాడుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మొత్తంగా పొలిటికల్ హీట్ అయితే పెరిగిందని చెప్పొచ్చు. పూర్తి స్థాయిలో ఒకవైపు ప్రభుత్వానికి సంబంధించి కూడా తాము చేసిన పథకాలు కావచ్చు, సంక్షేమ పథకాలు, అలాగే గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు వివరిస్తూ ప్రచారాలు నిర్వహిస్తూ ఉన్నది. ఒకవైపు బీజేపీకి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం సంబంధిస్తున్న అమలు చేస్తున్న పథకాలు, అలాగే ఏదైతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అందిస్తున్న నిధులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి కూడా ఏదైతే పథకాలలో చేస్తున్న లోటుపాట్లు కావచ్చు, వీటన్నిటికి కూడా ఎత్తి చూపిస్తూ ప్రచారాలు చేస్తూ ఉన్నది. మరోవైపు బీఆర్ఎస్కి సంబంధించి కూడా 2 ఏళ్ల ప్రభుత్వంలోకి సంబంధించి కూడా ప్రజలు ఇప్పటికి సంబంధించి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు కుంటుపడతా ఉన్నాయి. వీటన్నిటికీ సంబంధించి కూడా మరోసారి బీఆర్ఎస్ గత పాలనలో 10 ఏళ్ల పాలనలో ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నట్టుగా కూడా వాళ్ళు ప్రచారం నిర్వహించుకుంటా ఉన్నారు. ప్రధానంగా చూడవచ్చు, మొన్న సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి సంచలనమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. నవంబర్ 11వ తేదీలోగా కేసీఆర్ని, కేటీఆర్ని, హరీష్ రావుకి సంబంధించి కూడా జైల్లో వేయించాలి. దీనికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగినట్టుగా కూడా సిబిఐకి అప్పజెప్పాలి. ఆ కేసుకు సంబంధించి కూడా 11వ తేదీన వరకు ఈ కేసులో ఏదైతే దోషులుగా కేసీఆర్ని, కేటీఆర్ని, హరీష్ రావును జైల్లో వేసే దమ్మున్న అంటే కూడా సవాల్ విసరం జరిగింది. పూర్తిగా హరీష్ ఒకటి అంటే ప్రధానంగా మంత్రి పదవి, అజహరుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడం కూడా కొంతవరకు ఎన్నికల ముందు ప్రచారం చేయడానికి కంప్లైంట్ ఇచ్చినటువంటి సందర్భాలు కనిపిస్తుంది ఎన్నికల కమిషన్కి. సో ఈ అంశం కొంతవరకు కాంగ్రెస్ పార్టీ కలిసి రాబోతుంది అనుకోవచ్చా? రైట్. ప్రధానంగా మైనార్టీకి సంబంధించిన జూబ్లీ హిల్స్లో 1/3కి సంబంధించి కూడా మైనార్టీ ఓటర్లు ఉన్నారు, మైనార్టీ ఓటు బ్యాంక్ ఉన్నది. దానికి పూర్తి స్థాయిలో అజహరుద్దీన్కి సంబంధించి కూడా ఇప్పుడు మంత్రి పదవి అప్పజెప్పారు కాబట్టి ఆయనకు సంబంధించి కూడా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా కూడా వ్యూహాలతో ప్రచారాలతో ముమ్మరం చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. మరోవైపు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా స్టార్ క్యాంపెయినర్గా మంత్రులుగా మొత్తం పూర్తి స్థాయిలో అందరూ మంత్రులు కూడా అక్కడ ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. ఇంకా ఇన్ఛార్జీలు కావచ్చు, అలాగే చైర్మన్లకు సంబంధించి కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా జూబ్లీస్లో ప్రచారం నిర్వహిస్తున్నది. 2 ఏళ్లలో ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు కావచ్చు, జూబ్లీస్కి సంబంధించి కూడా 2 సంవత్సరాలలో ఏ సంక్షేమ పథకాలు అమలు చేశారు, శంకుస్థాపనలు చేశారు. మరోసారి అంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జూబ్లీస్ ఎన్నిక తర్వాత ఏ విధంగా జూబ్లీస్ మారబోతున్నది, వీటన్నిటి అంశాలకు సంబంధించి కూడా డోర్ టు డోర్ ప్రచారం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా కౌంటర్లుగా బీజేపీ నేత మాజీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సంబంధించి కూడా కౌంటర్ ఇస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ బీజేపీ సంబంధించి కూడా అంటగడుతూ కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలు నిర్వహిస్తూ ఉన్నది. డిపిఆర్ ద్వారా కాళేశ్వరం డిపిఆర్ మెట్రో ఫేజ్ 2కి సంబంధించి కూడా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం డిపిఆర్ఏ చేయలేదు. వీటన్నిటిని కూడా ప్రజలను నమ్మిస్తూ మభ్యపెడతా ఉన్నది. కాలేజీకి సంబంధించి కూడా ఫీజు రియంబర్స్మెంట్స్ ఇవ్వట్లేదు. బీజేపీ బీఆర్ఎస్ని ఒకటని ఒక బూచిగా చూపే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఎన్నికలను గెలిచేందుకు అజహరుద్దీన్కి సంబంధించి కూడా మంత్రి పదవిని కట్టబెట్టింది. మైనార్టీల పైన కూడా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేనట్టుగా కూడా ఆయన కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఏదైతే కేసీఆర్కి సంబంధించి కూడా
తాము సిబిఐ ఎంక్వైరీ అప్పచెప్తే ఖచ్చితంగా జైల్లో వేసేందుకు ఆ సవాల్ని కాసేపటి క్రితమే స్వీకరించారు. మొత్తంగా కౌంటర్లు అయితే మాటల తూటాలు పేలుతూ ఉన్నాయి. మరోవైపు బీజేపీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా గతంలో కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి పథకాలు కార్యక్రమాలు మొన్న ముఖ్యమంత్రి కూడా చాలా విమర్శలు చేశారు. ఒక విమర్శ బీజేపీ కొంతవరకు అస్త్రంగా తీసుకున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ మీద బాంబులు వేయని వాళ్ళు ఇక్కడ బాంబింగ్ చేస్తున్నారంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. దానిపై సైనికుల్ని అవమానించారనో లేకపోతే ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ తీసుకురావడం, జూబ్లీహిల్స్కి ముడిపెట్టడం అనే అంశాలు కూడా కొంతవరకు తీసుకొస్తున్నారు. సో దీనిపై కాంగ్రెస్ పార్టీ ఎలా తిప్పికొడుతుంది? రైట్, ప్రధానంగా ఏదైతే గతంలో ఇక్కడ బీజేపీ కావచ్చు, ఇక్కడ బీఆర్ఎస్కి సంబంధించి కావచ్చు, రిజర్వేషన్లు ఇచ్చేందుకు ఇరు పార్టీలు ముందుకు రాలేదు. 12% రిజర్వేషన్ పెంచుతామని గత బీఆర్ఎస్ హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీ ప్రకటించింది. దానికి సంబంధించి కూడా ఇప్పటి వరకు అది నెరవేర్చలేదు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు ఏదైతే ముస్లిం మైనార్టీలకు సంబంధించి కూడా సముచిత స్థానం కల్పిస్తూ ఉన్నాం. దానికి మైనార్టీలకు సంబంధించి కూడా సంక్షేమ పథకాలు కావచ్చు, రిజర్వేషన్ల పెంచే దిశగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకున్నట్టుగా కూడా ప్రకటనలు చేస్తూ ఉన్నారు. అంటే మాటల తూటాలు అయితే పేలుతూ ఉన్నాయి. ఎందుకంటే ఏదైతే ఈ ప్రచారాలకు సంబంధించి కూడా గడువు సమీపిస్తూ ఉన్నది. ఇక గడువులోగా పూర్తి స్థాయిలో అందరూ ఫీల్డ్లో ఉంటున్నారు. పూర్తిగా ఎవరైతే విమర్శలు చేస్తూ ఉన్నారో దానికి సంబంధించి కూడా తిప్పికొడుతూ కౌంటర్లు అయితే ఇస్తూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా జూబ్లీహిల్స్కి సంబంధించి కూడా పొలిటికల్ హీట్ అంటే పెరిగిందని చెప్పొచ్చు. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్. జూబ్లీహిల్స్ షేక్పేట్ డివిజన్లో కాంగ్రెస్ నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వినాయక కాలనీలో ఉప ఎన్నికల ప్రచారంలో